పొగడ్తలను బట్టి ఆనందపడటం గొప్ప కాదు, తృణీకారాల్లో ఆనందించడం క్రైస్తవుడి లక్షణం. ఏది గొప్ప అంటే ఇది గొప్ప. తృణీకారాల్లో సంతోషించడం, అది రాసుకో. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, లేఖనం చెప్పే సాక్ష్యాలు. షిమి అనేవాడు ఎగబడి దావీదుని తిడుతుంటే ఏవాబు అభిషేక్ ఇద్దరు మేనల్లుళ్ళు మరియు ఆయన సైన్యాధిపతులు. చచ్చిన కుక్క వంటి వాడు వాడికి బతుకు, వాడు నిన్ను తిట్టే అంత మాత్రం కూడా నువ్వు మానో వాడిని చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతా అన్నాడు. అన్నదమ్ములు ఇద్దరికి ఆవేశం వచ్చింది. మేనమామ మరియు రాజు. ఆయన తేలిగ్గా మాట్లాడుతుంటే మరి ఇటు బంధు ప్రీతి, అటు పక్క రాజును అంటుంటే సైనికుడిగా మరి బాధ కదా. అసలు వాడెంత, వాడి కెపాసిటీ ఎంత, వాడు నిన్నంత మాటలు మాట్లాడతాడా? చచ్చిన కుక్కలంటోడాడు అను నేను పోయి వాడిని అంతం చేస్తానంటే, సెరూయా కుమారులారా వానితో మీకేమి నాతో మీకేమి, యెహోవా దావీదును శపింపమని వానికి సెలవియ్యని ఎడలా వాడు శపించి బతుకుతాడా? ఒక్క మాట నన్నంటే నాబాలుకి మళ్ళా లైఫ్ లేకుండా పోయింది. ఒక్క మాట, నేను అతనికి సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు మరుసటి రోజుకు చంపేశాడు రా నా దేవుడు. నన్ను తరిమినందుకు సౌలుకి ఏ గతి పట్టిందో మీకు తెలుసు. తన ఈట మీద తనే పడి చచ్చే పరిస్థితి వచ్చిందిరా సౌలుకి. నా పక్షంగా అంత రోషంగా ఉన్నాడు రా నా దేవుడు. అలాంటిది ఈడు నన్ను ఇంత శపిస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే తప్పు వీడిది కాదు, ఆయనది కాదురా, నాది. పొరపాటు నా దగ్గర ఉందిరా. తప్పుడు పని చేసింది నేను రా, తప్పుడోడిని నేను రా. ఆయన్ని గాయపరిచారా, ఆయన బాధ పెట్టారా, చెడిపోయిన పని చేశారా, చెడిపోయిన పనులు చేశారా? నన్ను ప్రేమించి గొర్రెలు కాసుకుని నన్ను రాజుగా హెచ్చిస్తే పనికిమాలిన పనులు చేశాను రా. నేను అర్హుణ్ణే, తిట్టనియండ్రా వాడిని, తిట్టనియండ్రా. నేనంటే నా దేవుడికి చాలా ఇష్టం రా, చాలా ఇష్టం. నేను పుట్టకముందే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు రా నన్ను, అంత ఇష్టం. అలాంటి వాడు నన్ను ఇలా అప్పచెప్పాడు రా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత గాయపరిచా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత ఏడిపించా. ఆయన తప్పు కాదు. తీర్పు తీర్చేటప్పుడు ఆయన నిర్మలుడు రా, కల్మషం లేకుండా తీర్పు తీరుస్తాడు రా. నాకు ఈ శ్రమ తగినదే, నాకు ఈ ఇబ్బంది తగినదే, న్యాయమే. ఎంతో ప్రేమించిన నా దేవుడు వీడి తిట్లు వినైనా మళ్ళీ నా మీద కనికర పడతాడేమో. తిట్టను ఏంట్రా బాబు, వాడి తిట్లు వినన్నా మళ్ళీ నా మీద కనికరం వచ్చిందేమో. తిట్టనేంట్రా, నిజంగా అన్నంత పని అయింది. వెళ్ళాడు, మళ్ళా రాజు అయ్యాడు. అప్పుడు దాకా తిట్టినోడు మార్గ మధ్యలోనే పోయి కాళ్ళ మీద పడ్డాడు. రాజు అయిన దావీదు, నన్ను క్షమించు మహారాజా అని. త్వరపో అన్నాడు. పిల్లరా, తృణీకారములో సంతసించుట, తృణీకారము గాయం ఎదురైనప్పుడు అందులో ఉన్న కారణాన్ని వెతికి దేవుని మయంపరచుట. నాకు ఇలా జరిగింది అంటే దేవుడు అన్యాయస్తుడు కాదురా. నాకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా అన్యాయస్తులు కాదు. నేను తేడా, నా దగ్గరే ఉందిరా లోపం, నా దగ్గరే ఉందిరా పొరపాటు. ఏం మైండ్ అండి అది? ఏం మైండ్? అహం విరిగిపోయింది. మన హృదయం దగ్గరికి వచ్చి చూస్తాడంట విరిగిందా లేదా అని. విరిగిన హృదయంలోనే విశ్రాంతి దొరికిద్దంట దేవునికి.